ఇంపార్టెంట్, ద మోస్ట్ వాల్యుబుల్ కెప్టెన్సీ బ్యాచ్ ని ఈ రోజు నుంచి స్టోర్ రూమ్ లో పెట్టబోతున్నాం. సో కెప్టెన్ అయిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నాం. ఒక్కొక్కరు వాళ్ళ ఫీలింగ్ వన్ వర్డ్ లో చెప్తారు కెప్టెన్సీ గురించి. ఫస్ట్ కెప్టెన్ సంజన గారు. ఫస్ట్ వీక్ లోనే నేను క్యాప్టెన్ అయినా అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ మూమెంట్. ఇట్ వాస్ అ వెరీ హ్యాపీ మూమెంట్. సీజన్ అయిపోతుంది. లవ్ యూ ఆల్. అండ్ అలానే సెకండ్ క్యాప్టెన్ అయింది డెమాన్ పవన్. సో మీరందరూ చూసారు, సెకండ్ వీక్ థర్డ్ వీక్ నేను వరుసగా కెప్టెన్ అయ్యాను. ఇది వెరీ ప్రౌడ్ మూమెంట్. అండ్ వీళ్ళందరికీ అధికారం చెలాయించే హక్కు, వీళ్ళందరినీ ఒక దారిలో పెట్టే హక్కు అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు నెక్స్ట్ మా అన్నకి కెప్టెన్సీ బ్యాచ్ తొలగబోతున్నా. అలా ఇద్దాం, మళ్ళీ 2 సార్లు ఇస్తే 2 సార్లు మారుతున్నాడు. ఓకే, బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. దీనికోసం యుద్ధాలు జరిగాయి, దీనికోసం త్యాగాలు జరిగాయి. వచ్చిన వాళ్ళు నవ్వారు, రాని వాళ్ళు ఏడ్చారు. ఏదేమైనా అన్ని దీని గురించే జరిగాయి. ప్రతి వీక్ దీని గురించే కష్టపడే వాళ్ళం. సో వీ లవ్ యూ కెప్టెన్సీ బ్యాచ్ అండ్ వీ మిస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నా తర్వాత పోరాడి 10వ వీక్ మహారాణి లాగా కెప్టెన్ అయింది మా తనుజ. సో మా తనుజకి కెప్టెన్సీ బ్యాచ్. కెప్టెన్సీ అనేది కెప్టెన్సీ మాత్రమే కాదు, కెప్టెన్సీ అనేది ఒక వీక్ ఇమ్యూనిటీ. నేను ఈ హౌస్ లోకి అడుగు పెట్టగానే నా కళ్ళు ఫోకస్ చేసింది కెప్టెన్ లైక్ వాల్ ని. సో అది చూడగానే నేను అనుకున్నా నేను ఎప్పుడు కెప్టెన్ అవుతాను, కష్టపడైనా ఎంత ఏదైనా సరే నేను కెప్టెన్ అవ్వాలి అని అప్పుడే డిసైడ్ అయ్యాను. అండ్ మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడి చివరికి నేను కెప్టెన్ అయ్యాను అనేసి. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. ఇప్పుడు ద ఫైనల్ కెప్టెన్, లాస్ట్ వీక్ కెప్టెన్ కళ్యాణ్ పడాలా. చెప్పరా. కెప్టెన్ అంటే మన దృష్టిలో ఒకటే, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ హౌస్, ఫస్ట్ అథారిటీ ఆఫ్ ద హౌస్. అలానే లాస్ట్ కెప్టెన్సీ మై మామ్ విష్ నెరవేర్చాను. సో